యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు చోటు నాకే ఎంపురయ్యో ఆవిడ్ని నేనే ఈ హాస్పిటల్లో జాయిన్ చేయించాను. ఆ రోజు నాకు దీపక్తో పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్తుంటే దారిలో యాక్సిడెంట్ అయి పడిపోయింది. అప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ చేయించి బ్లడ్ అవసరమైతే నా బ్లడ్ ఇచ్చాను. మీ ఇద్దరిది ఒకటే రక్తం అని ఆ దేవుడే మిమ్మల్ని ఇలాగా కలిసేటట్టు చేసినాడమ్మా. అవుట్ ఆఫ్ డేంజర్, కానీ కోమాలో ఉన్నారు. కోలుకోవడానికి సమయం పడుతుంది అన్నారు. డాక్టర్కి ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాను. బిడ్డ ఎప్పుడు తల్లి క్షేమమే కోరుకుంటుంది కదమ్మా. మావయ్య అదేనమ్మా, పరాయి తల్లైనా కన్న తల్లితో సమానం కదా. అవును మావయ్య, ఆవిడ్ని చూస్తుంటే నా కన్న తల్లిని చూస్తున్నట్టే ఉంది. సిస్టర్ చెప్పండి. ఇప్పుడు ఆవిడికి ఎలా ఉంది? తన వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ప్రస్తుతానికి తను పూర్తిగా స్పృహలోకి రాలేదు. అమ్మా, మీరెవరో నాకు తెలియదు, కానీ నా రక్తం ఇచ్చి మీ ప్రాణాలు కాపాడాను. నా స్వార్థం కోసం ఆ రోజు మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాను. నన్ను క్షమించండి. మీరు త్వరగా కోలుకోవాలి. మీకు ఎవరైనా ఉన్నారా లేదా అని మీరు చెప్తే గానీ తెలిసేలా లేదు. త్వరగా కోలుకోండి. మీకు ఎవరూ లేకపోయినా నేనున్నాను. నన్ను మీ కూతురిగా స్వీకరించండి. నేను మీ కూతురులాగే, మీరు నాకు అమ్మలాంటి వారు. అమ్మలాంటిదేటమ్మా, తను నిజంగా నీ కన్న తల్లే. నన్ను క్షమించు రూపమ్మా. ఇప్పుడు నీ చేతిలో ఉన్న చెయ్యి ఒకప్పుడు నిన్ను ఏలు పట్టుకొని నడిపించిన చెయ్యి అని చెప్పలేకపోతున్నాను. కన్న తల్లి అనుకోటి వెంటిపించి తల్లి, తనే నీ కన్న తల్లి. పెంచి పెద్ద చేయకపోయినా మీరే తన ఊపిరిగా బతుకుతున్నది.
అలాంటి దేవతకి మీరే ప్రాణం పోశారు. నన్ను క్షమించమ్మా. జరిగింది ఎవరితోనూ చెప్పొద్దు. ఆఖరికి నా కన్న కూతురుతో సహా. అలాగని మాట ఇవ్వపల్నాయుడు. నా ప్రాణం పోయినా చెప్పనమ్మా. మీ అమ్మగారికి చెప్పనని మాట ఇచ్చేశాను. త్వరగా కోలుకుంటే బాగుండు. పాపం ఎవరో ఏంటో ఇలా హాస్పిటల్లో అనాథలా ఒంటరితనం అనుభవిస్తోంది. మీరేం బాధపడకండి అమ్మా. ఆ అమ్మ హృదయం గొప్పదయ్యుంటది. అందుకే ఇలాగ ఒంటరిగున్న ఆవిడికి కూతురులాగా మిమ్మల్ని ఆ దేవుడిచ్చాడు. మావయ్య, మీరు ఎలాగో రోజు ఈ హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేస్తుంటారు కాబట్టి ఈవిడ హెల్త్ గురించి అప్డేట్స్ కనుక్కుంటూ ఉండండి. అలాగేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉంది డాక్టర్? షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకో విషయం, ఇప్పుడు మీరు జాయిన్ చేసిన ప్రెగ్నెంట్ లేడీ తన కడుపులో బిడ్డ కూడా సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈవిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి. నిజంగా నేనే తప్పు చేయలేదు. కావాలంటే మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తాను. చాలా పో. ఇంకా ఎన్నాళ్ళు నన్ను నమ్మించి నా గొంతు కోయాలని చూస్తావు? ఇంకా ఎన్నాళ్ళు నీ అబద్ధాలతో నన్ను నమ్మించాలని చూస్తున్నావు? 100 పాపాలు చేసే వరకు శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించుండొచ్చేమో కానీ అలాంటి ఓపిక సహనం నాకు లేవు. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు. చూస్తూ భరిస్తూ వచ్చాను. కేవలం ఇకనైనా నువ్వు మారతావనే చిన్న ఆశతో. ఈ రోజుతో నా ఆశల్ని అడియాసలు చేశావు. నా నమ్మకాన్ని బూడిద చేశావు. డబ్బు కోల్పోయిన చోట పేదరికంతో కూడిన జీవితం ఉంటుందేమో కానీ నమ్మకం కోల్పోయిన చోట సమాధే మిగులుతుంది. ప్లీజ్ అండి, దయచేసి నన్ను అన్ని మాటలు అరకండి. ఒక్కసారి నా గురించి కాకపోయినా మన బిడ్డ గురించైనా ఆలోచించండి. వద్దు, ఇంకేం మాట్లాడుకో. అసలు నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళిపో. నీతో పాటు నీ బిడ్డను కూడా తీసుకెళ్ళిపో. నీ రక్తం పంచుకు పుట్టిన ఈ బిడ్డ నా కళ్ళ ముందు కనిపించే ప్రతిసారి కపటి ప్రేమను కనపరిచే నీ మొహం కళ్ళ ముందే కదలాడుతూ ఉంటుంది. అందుకే నేను వద్దంటున్నాను. నీతో పాటే నీ ఆనవాళ్ళు కూడా తీసుకెళ్ళిపో. ఇంకెప్పుడు నేను పీల్చే గాలిలో కూడా నీ వాసన తెలియకూడదు. నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా నీ రూపం నా కళ్ళకి కనిపించకూడదు. నువ్వెప్పుడు ఇంకెప్పుడు నా కళ్ళకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఒక్కసారి నేను చెప్పేది వినండి. చెప్పిన మాట వినకపోతే నిన్ను సెక్యూరిటీతో మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వస్తుంది. వెళ్ళో. వద్దండి, మీరు చెప్పినట్టే మీ మాటకి కట్టుబడి మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నేనే తప్పు చేయలేదు అని మీకు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు మీరే, మీ అంతటా మీరే సీతమ్మ వారి కోసం శ్రీరాముడు అడవులకు వచ్చినట్టు వస్తారు. నా సీత ఏ తప్పు చేయలేదు, నా సీత నాకు కావాలి అని మీ నోటితో మీరే అంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మ రూప ఆగమ్మ, ఎవరికి ఏటైనది? మందారానికి ఇందాక యాక్సిడెంట్ అయింది మావయ్య. ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేశాను. అలాగా? హ్మ్. ఎక్కడున్నది? ఇదిగో ఇక్కడే. మందారం, ఇదంతా ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఇంకెవరై ఉంటారు? ఆ దీపక్కే అయ్యుంటాడు. లేదంటే నిన్ను చంపే అవసరం ఎవరికుంటుంది? అయితే ఇప్పుడే వెళ్ళి
వాడంత చూస్తాను. అతని మీద నింద వేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మందారం. ఆధారాలు లేని చోట న్యాయం నిలబడదు, ధర్మం గెలవదు. నువ్వు కొన్నాళ్ల పాటు వేరే చోట ఉండడం మంచిది. అప్పుడు నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ సమస్య ఉండదు. అవును మందారం, ఆ అమ్మాయి గురించి చెప్పిందే కరెక్ట్. నీకు మేమందరం ఉన్నాం కదా, నీకేటి అవ్వని చోట నేను ఉంచుతాను. నా కోసం మీరంతా చేస్తున్నారు. మీరు నిజంగా నాకు దేవత లాంటి వారు అమ్మాయి గారు. అయ్యో, ఏంటి మందారం ఆ మాటలు? నువ్వు రెస్ట్ తీసుకో. నేను మావయ్య వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాం. పదండి మావయ్య. భగవంతుడా, ఏటయ్యా నీ లీలా! తల్లిని కూతురు కాపాడమేటి, అసలు కూతుర్ని కన్న తల్లి నుంచి దూరం చేయటం ఏంటి? ఏటయ్యా ఆ తల్లి కూతుళ్ళకి అంత పెద్ద శిక్ష వేశావు. తన తల్లి విరూపమ్మని తెలియక పాపం రూపమ్మ ఆవిడ నాకు తల్లిలాగా అనిపిస్తుందని అనుకోవడం ఏంటి? అసలు తన కన్న తల్లి ఆవిడైతే దేవుడా, అసలు ఆ రోజు జరిగింది తలుసుకుంటుంటే నా గుండె తల్లడిల్లిపోతుందయ్యా, తల్లడిల్లిపోతుంది. చెప్పండి విజయాంబిక గారు. లాయర్ గారు, అనుకున్నట్టుగా వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొట్టాను. అదేంటమ్మా, వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలనుకున్నాం గాని అలా శాశ్వతంగా విడదీస్తే ఎలా? అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం... లేదమ్మా, మీరు వాళ్ళిద్దరిని విడదీస్తానన్న తర్వాత అసలు ఆస్తి డాక్యుమెంట్స్ మీద అసలు వీలునామా ఎలా రాసిందో చూద్దామని ఓపెన్ చేశాను. అక్కడ ఏం రాసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదేంటి లాయర్ గారు, ఏమని రాసుంది? రూప తాతగారు ఆస్తి మొత్తం వాళ్ళ తదనానంతరం వాళ్ళ మనవరాలకి చెందుతుందని రాసింది తప్ప వాళ్ళ అమ్మకు గాని మీ తమ్ముడికి గాని కాదమ్మా. అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం... అవునమ్మా, మనవరాలైనటువంటి రూపకే చెందుతుంది. మరిప్పుడు ఏం చెయ్యాలి లాయర్ గారు? ఆ పాపని తీసుకుని విరూపాక్షి ఇంట్లోంచి వెళ్ళిపోయిందే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉందమ్మా. అదేంటంటే ఆ పాపకు మైనారిటీ తీరి మేజర్ అయ్యే వరకు ఆస్తిని అమ్మటం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎటువంటి హక్కు లేదు. ఆ పాప ఎదిగి మైనారిటీ తీరిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రూప మేజర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందేనా? అవునమ్మా, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. రూప మైనారిటీ తీరి మేజర్ అయ్యే వరకు ఆవిడని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి అంతా అనాథాశ్రమానికి వెళ్తుంది. అయితే ఇప్పుడు రూపని తెచ్చిన ఇంట్లో నా పెంపకంలో మైనారిటీ తీరేదాకా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎదిగే కొద్దీ రూపని నా కొడుక్కి దగ్గర చెయ్యాలి. ఎలాగైనా నా కొడుక్కి రూపనిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు ఆస్తి మొత్తం మా సొంతం అవుతుంది. అంతేనమ్మా, ముందు ఆ పని చేయండి. సరే లాయర్ గారు. ఆలస్యం చేయకుండా వెంటనే రూపని నా ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఆ విరూపాక్షి పీడ వదిలించుకోవాలి. అన్నా చిప్స్ అన్నా. అమ్మా చెప్పండి. అర్జెంటుగా నాకు పని చేసి పెట్టాలి. పనేంటో చెప్పండి అమ్మా, మీరు అడిగితే కాదంటానా? పాపని అప్పచెప్పి డబ్బు పట్టుకెళ్ళు. అట్లానే అమ్మా. పదండ్రా, మంచి బేరం తగిలింది. అలాగేనా? ఏమైంది అప్పలనాయుడు?
సీతమ్మని అడవుల్లో కొదిలేయడానికి తీసుకెళ్తున్న లక్ష్మణుడిలాగా నాకు దుఃఖం ఆగట్లేదమ్మా. అన్యాయాన్ని ఎదిరించాలి గాని తల అంచుకూడదమ్మా. ఏం చేయమంటావా పల్లాడు? ఆ ఇల్లు నాకు కత్తల బోన్లా ఉంది. ఇంకొక క్షణం ఉన్నా నా కూతురికి నా భర్తకి రక్షణ లేకుండా పోతుంది. మీ అయ్యగారు పూర్తిగా వాళ్ళక్క విజయమ్మ మాటల మాయలో పడిపోయారు. నన్ను నమ్మడం మానేశారు. ఇప్పుడిక కడుపు దాటక ఏం చేయాలి? మంచోళ్ళు ఓటము నొప్పేసుకుంటే చెడ్డోళ్ళు గెలుస్తారమ్మా. వాళ్ళకి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలా? మీరు నిప్పని మిమ్మల్ని తాకిన వాళ్ళకి తెలిసి తీరాలా. లేదు, ఇక నాకు పోరాడే శక్తి లేదు. మౌనంగా తప్పుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఎందుకు చేయలేరమ్మా? మీ ఇంట్లో మీకు మీ బిడ్డకి రక్షణ లేదని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చెయ్యాలా. ఆ విజయమ్మ గారి గురించి బయట పెట్టాలా. పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టి నా భర్తకున్న పరువుని బజారుకి ఈడ్చమంటావా? ఆయన గౌరవాన్ని నేను తగ్గించలేను. అట్టగే ఆలోచిస్తా కూసుంటే సంటి బిడ్డను ఒంటరిగా మీరు ఎలాగ సాగుతారమ్మా? మీ హక్కుల కోసం మీరు కోర్టుకి అయినా వెళ్ళాలా. ఏం కాదు, నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. అన్నా పోనీ అన్నా తొందరగా పోనీ అన్నా. రేయ్ ఆపరా బండి. పోనీ వీళ్ళని ఆ విజయాంబికే పంపించుంటదమ్మా. రేయ్ బండాపరా రే. త్వరగా పోనీ అప్పలనాయుడు. అన్నా వీళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పోయేటట్టున్నారు. బుద్ధి పడేద్దామా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? పాపని విజయమ్మ ఏం కాకుండా తీసుకురమ్మన్నది. ఆగు కనుక్కొని చెప్తా. వీళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తుర్రమ్మా. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. ఆపండి. నాకు ఆ పాప ప్రాణాలతో కావాలి. పాపని లాక్కుని ఫోన్ ఆ విరూపాక్షకి ఇవ్వండి. సరేనమ్మా. మేడం ఈమె పాపనివ్వట్లేదు. చంపి తీసుకురమ్మంటారా? అంత అవసరం లేదు. ఫోన్ ఆమెకివ్వండి. గట్లనే మేడం. ఇదిగో మాట్లాడు. విజయాంబిక, ఏంటి దౌర్జన్యం? నా బిడ్డ నా నుంచి వేరు చేస్తావా? నా ప్రాణం పోయినా నా బిడ్డని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఇక్కడ మీ ఆయన ప్రాణం పోయినా పర్వాలేదా? ఏంటి ఎంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? తమ్ముడు పైన కూడా నీకు కనికరం లేదా? నాకేం లేదు. మర్యాదగా బిడ్డని వాళ్ళకు అప్పచెప్పి తిరిగి రానంత దూరం వెళ్ళు. లేదంటే నీ బిడ్డకు ప్రమాదమే, నీ భర్తకు ప్రమాదమే. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు. ఆస్తి కోసమే కదా. నాకన్నీ తెలుసు. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నిన్ను చంపైనా నీ బిడ్డని తీసుకొస్తారు.
అంతవరకు తెచ్చుకోకు. విజయాంబిక, ఇప్పుడు నేను నా బిడ్డ నీకు అప్పు చెప్తున్నాను. ఏ క్షణమైనా నా భర్తకు గాని నా బిడ్డకు గాని చిన్న హాని తలపెట్టినా ఆ క్షణం నేను తిరిగొచ్చి నీ తమ్ముడి ముందే నిన్ను నరికి పారేస్తాను. జాగ్రత్త. తల్లి కూతుర్ని ఏం చేయమాకండ్రా. రూపా